పార్వతీపురం జమీందారుకి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. కోట ఆవరణలోని ఉద్యానవనాన్ని సుందరంగా తీర్చిదిద్దాడు. అయితే దాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక తెలివైన తోటమాలిని నియమించాలనుకున్నాడు జమీందారు. ఇప్పుడు జమీందారు తన దివానుతో ఈ విషయాన్ని పంచుకున్నాడు. దాంతో దివాను ఆశ్చర్యంగా, తోటమాలికి తెలివితేటలతో పనేముందండి అని అడిగాడు. జమీందారు నవ్వి, ముందు కొందరిని ఎంపిక చేసి తీసుకురండి. నేను వాళ్లలో ఒకరిని నియమిస్తా. అప్పుడు మీకే తెలుస్తుంది అన్నాడు. 2 రోజుల తర్వాత దివాను 2 యువకులను వెంటబెట్టుకుని వచ్చాడు. వారిని జమీందారు ఎదుట తీసుకెళ్లాడు. జమీందారు, మీరు తోటలో పని చేస్తున్న సమయంలో నేను వచ్చాను అనుకోండి. అప్పుడు నాకు చీమలు కుడితే మీరేంటారు అని అడిగాడు. మొదటి వ్యక్తి ఉత్సాహంగా, క్షణం ఆలస్యం చేయకుండా మందు చల్లి వాటి అంతు చూస్తాను అని బదులిచ్చాడు. తోటలో చీమలు, ఇతర కీటకాలు ఉంటాయి. మనమే చూసుకుని అడుగులు వేయాలి. వాటి వల్ల తోటకు లాభం తప్ప నష్టమేం లేదు అన్నాడు రెండో వ్యక్తి. వారిద్దరినీ కాసేపు బయటకు వెళ్లమన్నాడు జమీందారు. రెండో వ్యక్తి కాస్త అహంకారంతో మాట్లాడుతున్నాడు. మొదటి వ్యక్తి తోటతో పాటు మీ బాగోగులు చూసుకునేలా కనిపిస్తున్నాడు. అతన్ని ఎంపిక చేస్తే బావుంటుందని నా అభిప్రాయం అన్నాడు దివాను. తాను మాత్రం రెండో వ్యక్తిని ఎంపిక చేయాలనుకుంటున్నానని చెప్పాడు జమీందారు. అదేంటి? ఆశ్చర్యంగా అడిగాడు దివాను. ఇక్కడ చూడాల్సింది నా బాగోగులు కాదు. రెండో వ్యక్తి జవాబులో లోతైన అర్థం ఉంది. చీమలు నేలను గుల్లగా చేస్తాయి. నీరు భూమిలోకి ఇంకి మొక్కలు బాగా ఎదిగేందుకు సహాయపడతాయి. నేల సారవంతమవుతుంది. అందుకే వాటితో లాభమే తప్ప నష్టం లేదన్నాడు అని వివరించాడు జమీందారు. దాంతో తోటమాలికి కూడా తెలివితేటలు ఎందుకు అవసరమో దివానుకు అర్థమైంది. అతడినే పనిలోకి తీసుకున్నాడు. అప్పుడు ఆ రెండో వ్యక్తి ఉద్యానవనాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాడు. జమీందారు మరియు దివాను ఆ ఊరిలో ఉన్న మొత్తం జనాభాని పిలిచి ఉద్యానవన ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించారు. ఆ ఊరి జనాలు, చిన్న పెద్ద అందరూ ఉత్సవాల్లో పాల్గొని ఉద్యానవనంలోని అందాలను ఆరాధిస్తూ ఆ ఆనందంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా సాంప్రదాయ నృత్యాలు, ఆటపాటలు, పందిరి విందులు జరిపి అందరూ ఉత్సవాలను మనసారా ఆనందించారు. ఈ ఉద్యానవనం గ్రామంలోని ప్రజలకు ఒక శాశ్వత సంతోషాన్ని కలిగించింది.